అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల పట్ల కూడా మాకిప్పుడిప్పుడే భ్రమలు తొలగిపోతున్నాయి. ఒక్క ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప, అది కూడా బస్సులలో కొట్లాడుకుంటున్నారు. సీట్లు దొరకక, ప్లేస్ దొరకక కొట్లాడుకుంటున్నారు. ఆక్యుపెన్సీ రేషియో పెరిగిందని చెప్తున్నారు. పొమ్మలేక పొగబెట్టినట్టుగా ప్రయాణికుల సంఖ్య పెరిగినప్పటికీ, ఆక్యుపెన్సీ పెరిగినప్పటికీ బస్సుల సంఖ్య పెంచకుండా డబ్బులు పెట్టి ప్రయాణించేటువంటి ప్రయాణికులకు ఇబ్బంది అవుతుందంటే ఒక బాధ. ఇలా ఆటోలు ఎట్లా సమ్మె చేస్తుందో చూస్తున్నారు రెండో బాధ. అంటే ఎన్ని హామీలు, 66 హామీలు ఇచ్చారు. నాకు తెలిసి మరి ఆ హామీలు వాళ్ళనే చదువుకున్నారా, మరి ఆర్థిక నిపుణుల సలహా తీసుకున్నారా, పరిపాలన అనుభవం ఉన్న వాళ్ళే ఇది రాసిండ్రా, లేకపోతే వచ్చేది ఉందా సచ్చేది ఉందా? కేసీఆర్ ఒక సూది కలిసి చెప్పేది, సూది పోతే దేవుని మొక్కుతున్నాడట, సూది దొరికితే 100 కొబ్బరికాయలు కొడతా అని. సూది ధర ఏకాన కొత్తలు, కొబ్బరికాయ ధర కొన్ని 100 రూపాయలు ఉంటాయి, 100 కొబ్బరికాయలు అంటే కాంగ్రెస్ పార్టీ నేను వచ్చేది ఉందా ఇచ్చేది ఉందా అని చెప్పి ప్రజలు వంచే, ప్రజల్ని మోసగించే, ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి మహిళా పాలసీ, రైతు పాలసీ, యువ పాలసీ, విద్యార్థి పాలసీ, నిరుద్యోగ పాలసీ ఇట్లా ప్రకటించారు. కానీ ఇంతవరకు పార్లమెంట్ ఎన్నికలలో మళ్ళీ నెగటివ్ రాకుండా మాకు ఓటు వేస్తారో లేదా భయంతో ఎన్నికల లోపు దరఖాస్తు తీసుకొని ఆశల పల్లకిలో ప్రయాణం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలకు అర్థమవుతున్నది ఎట్టి పరిస్థితి ఆమె ఇది లేదు. కేసీఆర్ సంకల్ప బలమున్న ముఖ్యమంత్రిని, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవన్న ముఖ్యమంత్రి, డబ్బులకు కొదవలేదన్న ముఖ్యమంత్రి, 1,00,000 రూపాయల రుణమాఫీనే 5 సంవత్సరాల కాలం చేయలేకపోయిండు. చివరికి హైదరాబాద్ రింగ్ రోడ్ అమ్ముకుంటే వచ్చిన 7,600 కోట్ల రూపాయలు, హైటెక్ సిటీలో ఎకరానికి 100 కోట్ల చొప్పున అమ్ముకున్న భూముల డబ్బులు తీసుకొస్తే కూడా వడ్డీకి సరిపోయినాయి తప్ప పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ జరగలేదు. మరి నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవంలో చెప్తున్నా, 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలంటే వాళ్ళ లెక్కల ప్రకారమే 34,000 కోట్ల రూపాయలని చెప్పిండు. ఒకటే దఫా అమలు చేయాలంటే సాధ్యమయ్యే పని లేదు.